నమస్కారం. యూసీసీ హెల్త్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఎంత సంపాదించినా ఎన్ని అందరాలెక్కినా కానీ మనిషికి ముఖ్యంగా కావాల్సింది మంచి ఆరోగ్యం. అలాంటి మంచి ఆరోగ్యం కోసం అనేక సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు అందరూ. అయితే మన యూసీసీ ఛానల్ వారు అలాంటి మంచి ఆరోగ్యాన్ని మీకు అందించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో మన హెల్త్ టైమ్ కార్యక్రమం కూడా ఒకటి. అయితే ఈరోజు మన హెల్త్ టైమ్ కార్యక్రమంలో డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఎయిడ్స్ వ్యాధి పట్ల వివక్షను తొలగించే రోజుగా ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఆయన ద్వారా ఎయిడ్స్ను గురించి అపోహలు ఏమైనా ఉన్నాయల్లా వాటిని తొలగించుకోవడానికి ఆయన ద్వారా మనం అనేక సూచనలు సలహాలు పొందడానికి మనం ఆహ్వానించుకున్నాం. ఈరోజు మీకు ఎయిడ్స్ పట్ల ఎలాంటి అపోహలు ఉన్నా కానీ మీరు కాల్ చేయవలసిన నెంబర్ 08842349099 అనే నెంబర్కి కాల్ చేసి మన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారిని అడిగి అనేక సూచనలు సలహాలు పొందవచ్చు. కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మార్చి 1 కాబట్టి మనం ఎయిడ్స్ పట్ల వివక్ష వ్యతిరేక దినంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దాని గురించి మీరు మాటల్లో ఒకసారి. మానవజాతి చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఎంత కదా మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 1ని ఎయిడ్స్ డేగా ప్రపంచం ఆరోగ్య సంస్థ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు ఎయిడ్స్ మీద చైతన్యాన్ని పెంచడానికి వివిధ అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. అదేవిధంగా ఎయిడ్స్ అనేది అతిపెద్ద సమస్య కాబట్టి వివిధ అనేక సందర్భాల్లో ఎయిడ్స్ పట్ల జనాల్ని జాగృతం చేయడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మార్చి 1ని ప్రతి సంవత్సరం కూడా ఎయిడ్స్ వివక్ష వ్యతిరేక దినం కింద జీరో డిస్క్రిమినేషన్ డే కింద పాటించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం నినాదం ఓపెన్ అప్ రీచ్ అవుట్ అనేటువంటిది జీరో డిస్క్రిమినేషన్ డేకి మనం చెప్పుకున్నాం. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే వివక్షను తొలగిద్దాం, ఎయిడ్స్ రోగుల్ని ఆదరిద్దాం అని చెప్పేసి. ఈ జీరో డిస్క్రిమినేషన్ డే సందర్భంగా మనం ఎయిడ్స్ అనేటువంటిది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎయిడ్స్ వ్యాప్తిలో వివక్ష అనేటువంటిది ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటిది మనం చర్చించుకుందాం. ఎయిడ్స్ వ్యాధి ఈరోజు మనకు తెలుసు. స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఎబోలా కానివ్వండి, ఈ వివిధ రకమైనటువంటి కొత్త జబ్బుల మూలంగా ప్రపంచం ఏ రకమైన భయభ్రాంతులకు గురవుతుందో మనకు తెలుసు. ఎబోలా వైరస్ కానివ్వండి, ఈ స్వైన్ ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కేవలం గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. మరి ఈరోజు స్వైన్ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానివ్వండి, సామాన్య ప్రజానికం కానివ్వండి ఏ రకంగా భయాందోళనకు గురవుతున్నారో మనకు అన్నీ తెలుస్తుంది. మరి అటువంటి జబ్బులు సోకిన వాళ్ళు ఏ రకంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామో తెలిసిందే. ఇటువంటి భయాందోళనలే ఎయిడ్స్ ప్రారంభమైనటువంటి తొలినాళ్లలో 8వ దశకం 20వ శతాబ్దం 8వ దశకం తొలినాళ్లలో 1981, 80, 82, 83 అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి క్రమంగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఎయిడ్స్ వ్యాధి ఎట్లా వస్తుంది, దీనికి కారణమైనటువంటి క్రిమి HIV ఏమిటి, ఇది లైంగికంగా వస్తుందా, లేకపోతే రక్త మార్పిడిలో వస్తుందా, లేకపోతే ఇంజెక్షన్స్ లేకపోతే రేజర్స్ షేర్ చేసుకోవడంలో వస్తుందా అనేటువంటిది మనకు అవగాహన తెలిసిన తర్వాత ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించి వ్యాధికి సంబంధించి కొంత మేరకు వివక్ష తగ్గింది, భయాందోళన తగ్గినాయి. కానీ అది ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే ఉన్నతమైనటువంటి సాంకేతిక విలువలు, మంచి అవగాహన, ప్రజల్లో గొప్ప ఆలోచన శక్తి ఉందో వాళ్ళలో మాత్రం తగ్గింది. ఈరోజు ఎయిడ్స్ వ్యతిరేకంగా మరి వివక్షని ఏదైతే ఉందో దాన్ని మరి పాత రోజుల్లో ఫోటోలు కొన్ని చూస్తూ ఉంటే ఇవాళ మనకి ఈ ఎబోలా వైరస్ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి ఏ రకమైనటువంటి భయాందోళనలు గురవుతున్నారో అటువంటి భయాందోళనలు. హలో, నమస్తే. హెల్త్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి సార్. హలో, నా పేరు మణికంఠ. మణికంఠ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మణికంఠ. మరి ఈరోజు వివక్ష అనేటువంటిది ఎట్లా ప్రారంభమైంది? ఏదో కొత్త జబ్బు వచ్చింది, ఈ జబ్బుని మరి ఎట్లా వస్తుందో వ్యాప్తి చెందుతుందో తెలియదు. అటువంటి రోజున ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్ని ద్వేషించడం కానివ్వండి, దూరంగా పెట్టడం కానివ్వండి ఇట్లా జరిగేవి. మరి ముందుగా మనం ఈ వివక్షని నిర్మూలించడానికి కృషి చేసినటువంటి మహనీయులని
హలో, మార్నింగ్ అండి. నమస్తే అండి. హెల్త్ టైం కార్యక్రమం స్వాగతం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్ గారు. చెప్పండి, మాట్లాడండి రాంబాబు గారు, నేను మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే. సారీ సార్, మిడిల్ డిస్టర్బెన్స్ అనుకోవచ్చు సార్. అది హెచ్ఐవిలో మామూలుగా అంటే డ్రగ్ ఆపేయడం వల్ల అంటే ఇప్పుడు అతను నా మంచి కండిషన్ ఎంతలో ఉండడం అనుకోండి, ఆపేయడం కరెక్టే కాదా అండి? ఇప్పుడు షుగర్ వ్యాధికి లేదా బీపీ వ్యాధికి మందులు తీసుకుంటున్నప్పుడు అవి మందులు కంట్రోల్ అయినంత మాత్రాన పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి మనం ఏ రకంగా మందులు ఆఫ్ చేయడం మంచిది కాదు. మన మందులు ఆఫ్ చేయడం వల్ల మళ్ళీ షుగర్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే రక్తపోటు కానివ్వండి, ఎట్లా మళ్ళీ పెరిగి ప్రమాదకరంగా పరిణమిస్తుందో అదేవిధంగా ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి యాంటీరెట్రోవైరల్ థెరపీని, ఇంగ్లీష్ వైద్యం ఏదైతే ఉందో యాంటీరెట్రోవైరల్ థెరపీని, కాంబినేషన్ యాంటీరెట్రోవైరల్ థెరపీ అంటాం. ఆ మందులు తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనకి వైరల్ లోడ్ బాగా తగ్గుతుంది, CD4 బాగా పెరుగుతుంది. అటువంటి సందర్భంలో వ్యాధి గ్రస్తులు మంచి ఆరోగ్యం సంతరించుకుని మిగతా వాళ్ళలాగా అన్ని పనులు చక్కగా చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆరోగ్యం బాగానే ఉందనే ఉద్దేశంతో యాంటీరెట్రోవైరల్ థెరపీ ఎంత మాత్రం ఆఫ్ చేయకూడదు. మనం ఏ రకంగా డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్ కానివ్వండి, మందులు వాడుతూ ఉంటే వాటిని ఎలాగా అదుపు చేయగలము. ఈ రోజు వరకు ఒక టైఫాయిడ్ ఉంది, దానికి సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వస్తుంది. దానికి 10 రోజులు వైద్యం చేస్తాం, అయితే 14 రోజులు వైద్యం చేస్తాం. వాడినటువంటి మందుల మూలంగా అది చికిత్స పూర్తయితే పూర్తిగా తగ్గిపోయినట్టుగా భావిస్తాం. ఆ బ్యాక్టీరియాని పూర్తిగా శరీరం నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ వైరస్ విషయంలో ఆ రకమైన పరిస్థితి నేటి వరకు లేదు కాబట్టి యాంటీరెట్రోవైరల్ థెరపీ నిత్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మెరుగుపడినప్పుడు కూడా వైద్యం తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పేసి వైద్యం మానేస్తే తర్వాత కాంప్లికేషన్స్, వివిధ అనేకటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యి మరింత ఖర్చుతో కూడుకుంది. హాస్పిటలైజేషన్, అడ్మిషన్ అట్లాంటివి అయ్యి మరింత ఖర్చు అవుతుంది. అప్పుడు ప్రాణం మీద భయం ఏర్పడుతుంది, అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇందువల్ల యాంటీరెట్రోవైరల్ థెరపీ వాడుతున్న వాళ్ళు ఆరోగ్యం సంతరించుకున్న తర్వాత ఎంత మాత్రం వైద్యం ఆఫ్ చేయడానికి వీల్లేదు. వైద్యం చేయించుకోవడం అనేటువంటిది చవక అని చెప్తాను నేను. ఏ రకంగా చౌక అంటే వైద్యం చేయించుకోవడం మూలంగా తక్కువ ఖర్చుతోటే వాళ్ళకి నెలసరి అవసరమైనటువంటి 3,000, 4,000, 5,000 లేదా 1,500 ఈ రోజుల్లో ఉండేటువంటి వైద్య చికిత్స మూలంగా ఆ ఖర్చుతో సరిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో కాంప్లికేషన్స్ వస్తే అది 1 సంవత్సరం పాటు మందులకి అయ్యే ఖర్చు అంతా కూడా ఒక్కసారిగానే ఖర్చు అవుతుంది. కాబట్టి వైద్యం మాత్రం నిరంతరంగా కొనసాగించాలి. రాంబాబు గారు. ధన్యవాదాలండి రాంబాబు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్తే అండి, హెల్త్ టైం కార్యక్రమానికి స్వాగతం. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి సార్. హలో టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. హలో చెప్పండి, మీకు ఫోన్లో అంటే వినపడతాయి కాబట్టి. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. హలో సార్, మీ వాయిస్ మాకు వినిపిస్తుంది, మీ పేరు చెప్పండి. చెప్పండి. హలో. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి కాల్ చేస్తే కనుక ఇలా కాల్ కట్ అవ్వదండి. కంటిన్యూ చెప్పచ్చు. ఈ వైద్యం, నిరంతర వైద్యం అనేటువంటిది ఆ రకంగా వైద్యం నిరంతరంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యమే కాకుండా డబ్బులు కూడా తక్కువ ఖర్చుతోనే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హలో హలో నమస్తే అండి, హెల్త్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి సార్. జగదీష్. జగదీష్ గారు ఎక్కడి నుంచి? ఓకే, సార్తో మాట్లాడండి. నమస్తే అండి జగదీష్, చెప్పండి. అదే సార్, ఒక మీరేం సార్ బాగా వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు ముందుగా మీరు వైద్యం అంటే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ నిర్ధారణ పరీక్షల అనంతరం CD4 చేస్తాం, లేదా వైరల్ లోడ్ చేస్తూ ఉంటారు. వ్యాధి ఏ దశలో ఉందనేటువంటిది దాన్ని బట్టి యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమా లేదా, లేకపోతే కొంతకాలం ఆగొచ్చా అని చెప్పేసి నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్ వ్యాధిని గుర్తించిన వెంటనే మనం మందులు ఏ రకంగా ప్రారంభించాం, మనం కొంతకాలం తొలి దశలోనే ఉన్నట్టుగా భావిస్తే కొంతకాలం కొద్దిపాటి వ్యాయామం చేయడం, కొంచెం షుగర్ తగ్గించుకోవడం, ఈ రకమైనటువంటి విధానాలు ఎట్లా అవలంబించి అప్పటికి కూడా అవసరం అనుకుంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఎట్లా వాడతాము, షుగర్కి మందులు వాడతాము. అదేవిధంగా మరి కొంచెం షుగర్ కనుక ఎక్కువగానే ఉంటే ముందే మందులు మొదలెడతాం, వెంటనే మందులు మొదలెడతాం. ఆ విధంగా వ్యాధి ఏ దశలో ఉంది అని తెలుసుకోవడానికి CD4 కౌంట్ అంటాం, వైరల్ లోడ్ అంటాం. ఈ పరీక్షలు నిర్వహించి మరి వైద్యం అవసరమా, ఇప్పుడే అవసరమా, లేకపోతే కొంతకాలం వేచి ఉండొచ్చా అనేటువంటిది నిర్ణయిస్తారు. అది నిపుణులైనటువంటి వైద్యుని సంప్రదించండి.
ధన్యవాదాలండి జగదీష్ గారు. సార్, ఇప్పుడు మీరు 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ రోగుల కోసం ఫ్యామిలీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేశారు. దాని గురించి వివరించండి సార్. 2000 సంవత్సరంలో 1997-2000 మధ్యలో నేను ఎండి చదివిన సందర్భాల్లో ఎయిడ్స్ మీద. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి బిందు గారు. ఇప్పుడు అట్లాంటి అత్యాసలు వద్దండి. ఇప్పుడు మనం షుగర్ అన్నాం, షుగర్ని ఏ రకంగా మనం అదుపు చేయగలిగాం, లేకపోతే థైరాయిడ్ అంటాం, లేకపోతే ఆస్తమా అంటాం. ఇవి నిత్యం మందులు వాడుకుంటూ దీర్ఘకాలం ఆ సమస్య ఉందన్న విషయమే మరుగున పడిపోయి మనం చక్కగా పనిచేసుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వ్యాధికి పూర్తి చికిత్స అయితే ప్రస్తుతానికి లేదండి. మెడిసిన్ అంటే ఇప్పుడు మీకు షుగర్కి మందులు ఉన్నాయా లేదా చెప్పండి. అట్లానే నిరంతరం అంటే షుగర్కి మందులు వాడి ఈ నెల రోజులు మానేసే పరిస్థితి కాదు కదా, నిరంతరం నిత్యం వాడుకోవాల్సిన మందులు. అట్లానే యాంటీరెట్రోవైరల్ థెరపీ కూడా మంచి మందులు ఉన్నాయి, చక్కగా నిరంతరం వాడుకుంటూ ఫస్ట్ లైన్ అని, సెకండ్ లైన్ అని, థర్డ్ లైన్ ఇట్లా ఒక మందులు కొంతకాలం తర్వాత పని చేయకపోతే వేరే రకం మందులు, వేరే కూడా పని చేయకపోతే మరో రకం మందులు వాడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ రకంగా ఓ రకం మందులు వాడితే అది షుగర్కి తర్వాత పని చేయకపోతే వేరే రకం మందులు మొదలుపెట్టి అవి కూడా పని చేయకపోతే ఇన్సులిన్కి ఏ రకంగా మారుతూ ఉంటాం, అదే రకంగా యాంటీరెట్రోవైరల్ థెరపీ అనేటువంటిది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనేటువంటి మందులు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా పూర్తిగా మందులతో నిర్మూలించేటువంటి పరిస్థితి ఇప్పటికి లేదు. మందులు వాడుతూ నిరంతరం దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు, కష్టపడి పని చేసుకోవచ్చు, నలుగురికి మంచి చేయొచ్చు. ఇప్పుడు మనకి షుగర్ గురించి కానీ లేకపోతే బీపీ గురించి కానీ తెలిసి ఎన్నేళ్ళు అయిందండి? ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయింది. నిరంతరంగా అప్పట్లో ఏదో రిసర్పైన్ లాంటివి మరోటి ఉండేవి. ఇప్పుడు క్యాన్సర్ అయినప్పటికీ లేకపోతే హెచ్ఐవి అయినప్పటికీ కూడా అది వ్యాధి దశను బట్టి ఉంటుందండి. అది ఏ దశలో ఉందనేటువంటిది. తొలి దశలో ఉన్నటువంటి క్యాన్సర్లకి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లకి ఆపరేషన్లో కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ థెరపీ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి అట్లానే కొంచెం ముందుకెళ్తే వాటికి కూడా అన్నింటికి పూర్తిగా మందు లేవు. అది సైన్స్ నిత్యం దినదినం ప్రవర్ధమానం అవుతోంది, అభివృద్ధి చెందాయి. కాబట్టి అది బాధ్యత కలిగినటువంటి సరైనటువంటి విధానంలో వెళ్ళేటువంటి డాక్టర్లు వేసేటువంటి మందులు కాదండి. అది ఆ స్కోలింగ్ కానే కాదు. అది. ధన్యవాదాలండి బిందు గారు. సార్ చెప్పండి సార్, ఫ్యామిలీ హెల్త్ సెంటర్ కోసం. నేను 2000 సంవత్సరంలో 1997-2000 మధ్యలో నేను ఎండి చదివే టైంలో ఎయిడ్స్ గురించి విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. ఇది అతిపెద్ద సమస్య కాబోతోంది భారతదేశం అటువంటి సమస్య దేశాలకి. నమస్తే అండి, హెల్త్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, మీ పేరు? వెంకట్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు ఇది హెర్పిస్ కి సంబంధించిన కార్యక్రమం కాదండి, హెచ్ఐవి గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈ రకంగా 97-2000 మధ్య కాలంలో ఎయిడ్స్ మీద విస్తృతమైన అధ్యయనం చేయడం జరిగింది నేను. ఆ రకంగా ఎయిడ్స్ అనేటువంటిది ఏ దేశాల్లో నెలకొని ఉంది మనకి ముందుగా తెలుస్తుందండి. అమెరికా కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికాలో బయటపడినప్పటికీ కూడా అమెరికా కంటే ముందుగానే ఆఫ్రికా దేశాల్లో, ఇంకా చెప్పాలంటే సహారా ఎడారికి దిగున్నటువంటి సబ్ సహారన్ కంట్రీస్ అంటాం, ఆయా దేశాల్లో జింబాబ్వే, జైరీ, సౌత్ ఆఫ్రికా, స్వాజిలాండ్, ఇథియోపియా, ఇట్లాంటి కెన్యా, ఇట్లాంటి అనేక సబ్ సహారన్ కంట్రీస్లో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెంది ఉంది. ఆ విషయం గమనించిన తర్వాత అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు, ఏవైతే ఆర్థిక వెనుకబడతాం, ఏవైతే విద్య తగినంత లేకపోవడం, ఏవైతే స్త్రీల పట్ల చిన్న చూపు, సర్వత్రా ఈ వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా నెలకొన్నటువంటి భారతదేశంలో హెచ్ఐవి ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది గుర్తించి హెచ్ఐవి మీద నేను ఎయిడ్స్ మీద పనిచేయడం జరిగింది. కంటిన్యూ చేద్దాం సార్. 2000 సంవత్సరంలో నా ఎండి పూర్తయిన వెంటనే అప్పటికే ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి ఈ ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేకించి ఫ్యామిలీ హెల్త్ క్లినిక్ని ఇప్పుడు ప్రస్తుతం అది ఫ్యామిలీ హెల్త్ సెంటర్గా రన్ చేస్తున్నాను. ఆ ఫ్యామిలీ హెల్త్ క్లినిక్ని ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా అచ్చంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల కోసం మొట్టమొదటి క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ గడిచిన 14.5 సంవత్సరాల కాలంలో
దాదాపుగా 8,000 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి చికిత్స చేయడం జరిగింది. మరి ఏదైతే మనం ఈరోజు వివక్షను తొలగిద్దాం, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం అనేటువంటిది జీరో డిస్క్రిమినేషన్ డేకి మనం చెప్పుకుంటున్నాం. మరి ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి వివక్షని తొలగించడంలో మొట్టమొదటి ఆద్యులు ఎవరు ఏంటి మనం తెలుసుకుంటే, మరి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి పేరు డాక్టర్ జొనాథన్ మాన్. ఈయన హార్వర్డ్ ఎయిడ్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా చేశారు. దురదృష్టవశాత్తు ఆయన 1998లో చనిపోవడం జరిగింది. ఈయన